హలో వ్యూవర్స్, ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ ఆలూ ఫ్రై మీకు కూడా చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. నిజమండి, అందరికీ చాలా ఇష్టం ఇది. మా అమ్మాయి అయితే బస్ దిగంగానే అమ్మ ఆలూ ఫ్రై చేయవా అని కాల్ చేసి చెప్తుంది. ఆ అమ్మాయి వచ్చేలోపు నేను ఫ్రై చేసేస్తాను. జస్ట్ 5 minutesలో అయిపోతుంది ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు 2 నుంచి 3 మీడియం సైజ్ ఆలు, 2 to 3 tablespoons ఆయిల్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఫస్ట్ మనం ఆలూస్ అన్నీ పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ ఆలూస్ అన్నీ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఆ వాటర్లో వేసేసేయండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టి ఇందులో 3 tablespoons ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ యాడ్ చేయండి. మెల్లగా యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute అలా వదిలేసేయండి, లేకపోతే ముక్కలన్నీ కడాయికి అంటుకుపోతాయి. ఒక 1 minute అలా వదిలేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఎవ్రీ 2 minutes అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. స్టవ్ దగ్గర నుంచి పక్కకు వెళ్ళొద్దు, ఎందుకంటే మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసి ఒక 1 minute వేయించండి. తర్వాత కడాయి నుంచి ఆయిల్ ఫిల్టర్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఉప్పు, కారము, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, పసుపు వేసి బాగా కలపండి. కలిపేసి వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. క్రిస్పీ కలర్ఫుల్ ఆలూ ఫ్రై రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగిన్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe my channel.